హలో గైస్, వెల్కమ్ టు డే 19. సో అయితే ఈరోజు మనం కొన్ని టాపిక్స్ చెప్పుకొని, సో రేపు ఎలాగో మనకి రివిజన్ ఉంటుంది, రెస్ట్ ఉంటుంది కాబట్టి సో మండే నుంచి మ్యాక్సిమం అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే టైం టేబుల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, సో నేను ఏంటంటే మండే నుంచి మ్యాక్సిమం ఏంటంటే వీడియోస్ చేయకుండా, సో నేను డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు 20 డేస్ కంప్లీట్ అవుతాయి రేపటితో. సో 20 డేస్ తర్వాత నుంచి మిగతా రిమైనింగ్ ఏ డేస్ అయితే ఉన్నాయో ఒక 30 డేస్ ఇలాగా టెలిగ్రామ్లో డైలీ నేను జస్ట్ టెక్స్ట్ రూపంలో మీకు మెసేజ్ అయితే చేస్తాను. ఓకేనా? సో అయితే ఈరోజు కూడా మనకి ఏంటంటే మనం రివిజన్ సిలబస్ కంప్లీషన్లో ఉన్నాం కదా. సో ఈరోజు ఏంటంటే మనకి మ్యాథ్స్ నుంచి పైప్స్ అండ్ సిస్టమ్. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోవాలి. నిన్న చైన్ రూల్ కదా చెప్పాను నేను. సో అలాగే మనం రీజనింగ్ నుంచి చూసుకున్నట్లయితే, సో రీజనింగ్ నుంచి మనం నిన్న నెంబర్ సిరీస్ చూసాం, ఈరోజు లెటర్ సిరీస్. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఇవి అడిగేవే. ఓకేనా? సో తర్వాత మనం యాక్చువల్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కదా మనం మోస్ట్, ఎందుకంటే ఎక్కువగా రిపీట్ అయ్యి అంటే ఎక్కువగా మనకి యూజ్ అయ్యేది కూడా ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీనండి. ఓకేనా? సో ఫిజిక్స్లో మనం ఏం చేసాం, మోషన్ అయిపోయింది. ఓకేనా? సో తర్వాత మ్యాగ్నెటిజం చెప్పాను, తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ కూడా చెప్పాను, లైట్ అయిపోయింది. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే జిఎస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అయితే మీరు అనొచ్చు, సార్ బయాలజీ చెప్పట్లేదు అని. సో బయాలజీ నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, బయాలజీ తర్వాత తీసుకోండి. సో చిన్న సిలబస్ అంటే బయాలజీలో చాలా ఎక్కువ లెందీ టాపిక్స్ ఉంటాయన్నమాట. సో ఫిజిక్స్లో ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లమాటిక్స్, సో ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు మనకి టాపిక్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనా? సో తర్వాత కెమిస్ట్రీలో ఏంటంటే మనకు ఆల్రెడీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నేను చెప్పాను. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కోసం నేర్చుకోండి. లేదంటే అంటే ఇంపార్టెంట్ అని కాదు, లెసన్ పేరే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది నా ఛానల్లో ఉంటుంది, నాన్ మెటల్స్. ఓకే, సో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నేర్చుకోండి కెమిస్ట్రీ నుంచి. తర్వాత హిస్టరీ నుంచి మనకి ఏంటంటే మీరు ఏం చేస్తారంటే బహమానీ కింగ్డమ్ కోసం నేర్చుకోవాలి ఈరోజు. అంటే యాక్చువల్గా ఇది మెడీవల్లోకి వస్తుంది, ఇది మెడీవల్ ఇండియాలోకే వస్తుంది. ఏంటంటే బహమానీ కింగ్డమ్. సో ఇది నేర్చుకోవాలి. సో తర్వాత ఇంకేముంది, పాలిటీలో ఇప్పటికే మనం చాలా టాపిక్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఏం చెప్పాను నేను, పార్లమెంట్ కోసం నేర్చుకోమన్నాను, అమెండ్మెంట్స్ కోసం కూడా నేర్చుకోమని చెప్పాను. అమెండ్మెంట్స్ తర్వాత ఈరోజు టాపిక్ ఏంటంటే పాలిటీలో సుప్రీంకోర్టు కోసం నేర్చుకోండి. ఓకేనా? సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఇది కూడా కలిపియండి. ఓకే, సో ఇది. తర్వాత జాగ్రఫీ నుంచి మనం ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ జాగ్రఫీ కదా, ఇక్కడ ఏంటంటే మనకి సెన్సెస్ ఆఫ్ ఇండియా. ఓకే, జాగ్రఫీ నుంచి ఏంటంటే మనకి 2011 సెన్సస్ చూసుకోండి, సెన్సస్ ఆఫ్ ఇండియా. దీంట్లో మనకి 2011 చూసుకోండి. ఓకేనా? 2011 చూసుకుంటే మనకి మ్యాక్సిమం సరిపోతుంది. అలాగే ఇంకేమున్నాయి మనకి, కరెంట్ అఫైర్స్ ఉందా, లేదంటే స్టాటిక్ జీకే ఉంది. స్టాటిక్ జీకేలో మనకి ఏంటంటే డ్యాన్సెస్ ఇవన్నీ అయిపోయాయి. ఓకేనా? సో స్పోర్ట్స్ మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం కదా, స్పోర్ట్స్లో మీరు చూసుకోండి మ్యాక్సిమం అన్నీ కూడా. అలాగే కంప్యూటర్ కూడా చూసుకోవాలి కొంచెం. ఓకే, సో ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ద ఇండియా అని చెప్పాను కదా. ఈరోజు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉమెన్ ఆర్ మెన్ ఇన్ వరల్డ్ చూడండి. ఓకే, సో తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది కదా. కరెంట్ అఫైర్స్లో యాక్చువల్గా నేను చెప్పేసాను ఆల్రెడీ, ఏంటి ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ చూసుకోమని. ఈరోజు ఏంటంటే అగ్రిమెంట్స్. ఓకే, అగ్రిమెంట్స్ అండ్ MOU. ఓకేనా? సో ఇవి కరెంట్ అఫైర్స్ నుంచి. సో డే 19 ఇవ్వండి, కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి.
సో దీన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. సో రేపు వచ్చేసి రివిజన్ అండ్ మండే నుంచి అయితే ఇంక ఈ డే సిరీస్ అనేవి ఆపేస్తున్నాను. సో టెలిగ్రామ్లో మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, అంటే డైలీ టైం టేబుల్లో టాపిక్స్ ఎలా తీసుకోవాలని. సో ఇప్పుడు నేను ఇచ్చిన టాపిక్స్ మొత్తం మీరు కవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ దాంట్లో అయితే వీక్గా ఉన్నారో దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. సో కొంతమందికి అంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టే నేను ఈ విధంగా చేశాను. కాకపోతే నన్ను అడిగితే మేజర్గా మీరు ఏ రోల్ ప్లే చేయాలి, మ్యాథ్స్కి ఇవ్వాలి, రీజనింగ్ ఇవ్వాలి, జిఎస్ ఇవ్వాలి, హిస్టరీ ఇవ్వాలి, పాలిటీ ఇవ్వాలి. నా సజెషన్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్కి కానీ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే టోటల్గా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, ఓకేనా. సో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అన్నమాట. కరెంట్ అఫైర్స్ ఎన్టీపీసీకి చాలా ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను. కాకపోతే ఈ టాపిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకే. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే వీటి మీద దృష్టి పెట్టండి, తర్వాత కరెంట్ అఫైర్స్ మీద పెట్టండి, ఓకేనా. సో ఎందుకంటే ఇవి చాలా పెద్ద టాపిక్లు అన్నమాట. స్టాటిక్ జీకే ఇవన్నీ కూడా కవర్ చేయాలంటే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ ఎవరైనా బుక్స్ రాస్తే ఆ బుక్స్ నుంచి అడగవచ్చు, పాత బుక్లు అడుగుతాడని రూల్ ఏం లేదు, ఓకేనా. ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ మెన్ అడుగుతాడో లేదో కూడా తెలియదు. సెన్సెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ ఎటువంటి సెన్సెస్ అడుగుతాడో తెలియదు. హైయెస్ట్ లిటరసీ అడగవచ్చు, లోయెస్ట్ లిటరసీ అడగవచ్చు, లేదంటే ఎక్కడ హైయెస్ట్ మనకి మేల్స్, హైయెస్ట్ ఫీమేల్స్, లోయెస్ట్ ఫీమేల్స్ అంటే చెప్పలేమన్నమాట. సో అది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అంటే మీకు నచ్చినట్లు ప్రిపేర్ అవ్వండి, మీ టైం తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ రేపటి రివిజన్లో మళ్ళీ కలుద్దాం. సో మండే నుంచి టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి, అక్కడ కలుద్దాం, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనే కాదు చాలామంది వ్యక్తులు మీకు హెల్ప్ చేస్తారు. సో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.